ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు రెండు ట్రెండింగ్ అంశాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి నారా లోకేష్ రెడ్ బుక్, ఇంకోటి జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్. సో ఈ రెండు బుక్స్ కూడా కక్ష సాధింపు ప్రతీకార రాజకీయాలకు సంబంధించినవి అనేటువంటి చర్చ ఏపీ వ్యాప్తంగా జరుగుతోంది. సో దీనికి సంబంధించి ఇవాళ మన డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కార్పొరేషన్ డైరెక్టర్ టీడీపీ అధికార ప్రతినిధి సజ్జా అజయ్ గారు, అండ్ నెక్స్ట్ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు మనతో జాయిన్ అవుతున్నారు, అండ్ రాజకీయ విశ్లేషకులు నర్రా శ్రీధర్ గారు జాయిన్ అవుతున్నారు. రైట్, ముందుగా ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ సజ్జా అజయ్తో మాట్లాడదాం. సో అజయ్ గారు, ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని వైసీపీ నేతలు పదే పదే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి అనుగుణంగా అటు వల్లభనేని వంశీ నుంచి పోసాని వరకు ఇంకా అరెస్ట్ల ఇది తెరలేచింది కూడా రెడ్ బుక్ బేస్ చేసుకునే ఈ రకమైనటువంటి అరెస్టులు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. సో నిజంగానే ఈ టార్గెటెడ్గా ఒక వెంజెన్స్తో చేస్తున్నటువంటి అరెస్ట్లా ఇవి, లేదంటే నిజంగానే చట్టపరంగా జరుగుతున్నటువంటి అరెస్టులుగా చూడాలా? ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి రోజా గారు, మనం అధికారంలో మేము కూటమి ప్రభుత్వం అధికారం ఏర్పడిన తర్వాత ఎవరి మీద కూడా కక్ష సాధింపుగా మేము అరెస్టులు చేసింది ఎవరిని లేదు. ఈరోజు వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడంటే ఒక కిడ్నాప్ కేసులు అరెస్ట్ అయ్యాడు. ఆయన ఒక కిడ్నాప్ కేసులు అరెస్ట్ అయ్యి ఆయన జైలు పాలయ్యాడు తప్ప రెడ్ బుక్ లేకుంటే లోకేష్ గారు ఏదో ఒక రెడ్ బుక్ లో అతని పేరు రాసి అతను అరెస్ట్ చేయించింది ఏమీ లేదు. పోసాన్ని ఎందుకు అరెస్ట్ అయ్యాడో అందరికీ తెలుసు. అతను ఏ విధంగా మాట్లాడాడు, గతంలో అతను ఏం చేశాడు, ఆ విషయాల మీద ఎందుకు అరెస్ట్ అయ్యాడో అందరికీ తెలుసు. ఈరోజు నిజంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, లేకుంటే రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఏమైనా అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ మొట్టమొదటిగా మేము అరెస్ట్ చేయాల్సింది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి సర్వనాశనం చేసి రాష్ట్ర ప్రజానికానికి భయం అంటే ఏంటో చూపించేశాడు. అలాంటి వ్యక్తిని మేము టార్గెట్ చేసి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ రోజు మా యువ నాయకుడిని ఏ విధంగా మాట్లాడారో, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడారో ఇవన్నీ మేము మనసులో పెట్టుకుంటే ఫస్ట్ టార్గెట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు రెండో టార్గెట్ ఎవరు కావాలా? కొడాలి నాని కావాలా. ఎందుకు? కొడాలి నాని స్వేచ్ఛగా బయటే ఉన్నాడు కదా, అరెస్ట్ అయ్యాడు కొడాలి నాని ఏమన్నా? అంటే లైన్ లో ఉన్నాడేమో, లైన్ లో ఇంకా అంటే ఆల్రెడీ 16 నెలలు అవుతుంది మ్యామ్. అరెస్ట్ చేయాలంటే మొదటి రోజే చేయాలి వీళ్ళందరినీ. నిజంగా కక్ష సాధింపు చేయాలి అంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ కింద పనిచేసిన మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరూ కూడా రెడ్ బుక్ అంటే ఏమైద్దులే, ఏం పీకుతారులే, దానివల్ల ఏమీ జరగదులే, ఏమీ చేసుకోలేదు అని మాట్లాడిన వ్యక్తులే అధికారం కోల్పోయిన దగ్గర నుంచి రెడ్ బుక్ అనే పేరు వింటే భయపడిపోతున్నారు. రెడ్ బుక్ అనే అంశాన్ని ప్రతిరోజు వాళ్ళే మాట్లాడుతున్నారు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసి కూడా లోకేష్ రెడ్ బుక్ గురించి మాట్లాడాడు. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా రెడ్ బుక్ గురించే మాడుతున్నారు వీళ్ళు. నిజంగా మేము రెడ్ బుక్ రాజ్యాంగమే చేస్తుంటే ఈ రోజు అందరూ వరుస పెట్టి అరెస్ట్ జైల్లో కూర్చోవాలి, అదేం లేదు కదా. ఈ రోజు మేము పారదర్శకంగా పాలన చేస్తున్నాం. ఈ రోజు కూడా 15,931 మందికి ఈ రోజు పత్రాలు ఇచ్చాం, నియామక పత్రాలు ఇచ్చాం, డిఎస్సి మెగా డిఎస్సి నిర్వహించి. ఇదొక చరిత్ర. ఈ రోజు అందరూ చాలా సంతోషంగా, చాలా ఆహ్లాదంగా, చాలా అద్భుతంగా ఈ రోజు పార్టిసిపేట్ చేసి వాళ్ళ నియామక పత్రాలు తీసుకున్నారు. ఈ రోజు అధ్యాపకులందరూ చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. అది రెడ్ బుక్ రాజ్యాంగం అవుద్దా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమల్ని పెట్టుబడులను తీసుకొస్తున్నాం. రాష్ట్రంలో ఈ రోజు అభివృద్ధిని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెడగొట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ రోజు మళ్ళీ బాగు చేసుకుంటున్నాం. మేము నిర్మాణాలు చేపట్టాం. యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఈ రోజు ఎంఓఎల్ మీద సంతకాలు చేయించుకుంటున్నాం. ఈ 16 నెలల కాలంలో దాదాపుగా 10.4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఎంఓఐలు 205 ఎంఓఐలు మీద సంతకాలు చేయించుకున్నాం. ఇవన్నీ రెడ్ బుక్ రాజ్యాంగమా? కాదు కదా. మీరు అజయ్ గారు మీరు ఇందాక ఒక మాట అన్నారు, ముందుగా అసలు అరెస్ట్ చేయాలి అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేవాళ్ళు అన్నారు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? అంటే సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు చేరువ చేసినందుకు ఆయన అరెస్ట్ చేస్తారా, లేదంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టించినందుకు ఆయన అరెస్ట్ చేస్తారా, బడుగు బలహీన వర్గాలకి అభివృద్ధి కోసం కృషి చేసినందుకు ఆయన అరెస్ట్ చేస్తారా, రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు నడిపించినందుకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అని అడుగుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ లోనే ఉన్నాయమ్మా. ఇప్పుడు మెడికల్ కాలేజీలు కట్టింది జగన్మోహన్ రెడ్డి. ఎంత కట్టాడు, ఎన్ని కాలేజీలు కట్టాడు, ఎంత డబ్బులతో కట్టాడు. అదే మెడికల్ కాలేజీల పేరు చెప్పి ఎంత అప్పు తీసుకొచ్చాడు, 8,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే అందులో 5 మెడికల్ కాలేజీలు కూడా పూర్తిగా కట్టలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు కావాల్సిన ఖర్చు 8,480 కోట్ల రూపాయలు అయితే జగన్మోహన్ రెడ్డి తన చేతుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఖర్చు పెట్టిన ఖర్చు 460 కోట్లు. కానీ అదే రిషికొండ మీద ఆయన కట్టిన ప్యాలెస్ ఖర్చు 500 కోట్ల పైగా. అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అడ్డంగా చూపించుకుని 4,000 కోట్ల రూపాయలు అప్పు పట్టుకొచ్చాడు.
మరి 4,000 కోట్ల రూపాయలు అప్పు పట్టుకొస్తే ఆ కాలేజీలోని నిర్మాణాలు ఎక్కడ జరిగినాయి? పేద బడుగు బలహీన వర్గాలకి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇవ్వటమే నేరమా, దానికి అరెస్టు చేయాలని మీరు అడుగుతున్నారు. ఆయన జోబులో నుంచి తీసుకొచ్చి ఇచ్చాడా? ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరు జోబులో నుంచి తీసుకొచ్చి డబ్బులు ఇవ్వదండి. కానీ జగన్ ఏం చేశాడు? రూపాయి ఇస్తూ 100 రూపాయలు దోచేశాడు ప్రజల దగ్గర. మీరన్నట్లు పేద బడుగు బలహీన వర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేసి ఉంటే, మీరన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు కట్టి ఉంటే, మీరన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందజేసి ఉంటే, వై నాట్ 175 జగన్మోహన్ రెడ్డి 11కే ఎందుకు పరిమితం అయ్యాడు? ఈ రోజు ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా ఎందుకు కోల్పోయాడు? చివరికి అసెంబ్లీకి రావడానికి కూడా భయపడి ఎందుకు బెంగళూరు ప్యాలెస్ లో పడుకుంటున్నాడు? వీటన్నిటికి కూడా సమాధానం కావాలి కదా. నిజంగా జగన్ అద్భుతాలే చేస్తుంటే, పరిశ్రమలు తెచ్చుంటే, పెట్టుబడులు వచ్చుంటే, ఉద్యోగావకాశాలు కల్పించుంటే, రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళి ఉంటే, అంత అద్భుతాలు చేసిన జగన్ కి వై నాట్ 175 విర్రవిగిన జగన్ కి ఎందుకు 11 మాత్రమే వచ్చాయి? ఇది ప్రజలు తీసుకున్న నిర్ణయమే కదా. మీరు రెడ్ బుక్ పైన రెడ్ బుక్ లో ఉన్నటువంటి పేర్లని, ఆ వ్యక్తులని అరెస్ట్ చేయాలనేటువంటి ఫోకస్, ఆ ఇంట్రెస్ట్ ఏదో మీరు ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు కావచ్చు, ఇంకా మీరు ఇచ్చినటువంటి హామీల పైన ఫోకస్ చేస్తే ఈ పార్టీకి వాళ్ళకి సంక్షేమ ఫలాలు అందేవి కదా అనేది వైసీపీ వాళ్ళ విమర్శ. అవి కాకుండా మీరు ఫోకస్ పెట్టాల్సిన చోట కాకుండా ఇప్పుడు సంక్షేమ ఫలాలు అందేవి కదా, లేకుంటే ఈ రోజు వరకు 16 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పేద ప్రజానికమైనా సరే మాకు పెన్షన్ రాలేదు, మాకు తల్లికి వందనం రాలేదు, మాకు రైతు భరోసా రాలేదు, మాకు ఉచిత గ్యాస్ సిలిండర్లు రాలేదు, మాకు ఉచిత బస్సు దొరకలేదు, ఈ విధంగా ఈరోజు మాకు ఉచిత ఇసుక దొరకట్లేదు, ఈరోజు మాకు కావాల్సిన పనులు దొరకట్లేదు, లేకుంటే ఈరోజు నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి, లేకుంటే ఈరోజు మా మీద ఆర్థిక పన్నులు ఎక్కువ భారం లాగేస్తున్నారని ఎక్కడైనా సరే ఈ 16 నెలల కాలంలో ఏ ఒక్క ప్రజానికమైనా సరే రోడ్డెక్కి ధర్నాలు చేసింది మనం చూసామా? ఎక్కడా లేదు కదా. అన్నట్లుగానే సంక్షేమ పథకాలు ఏదైతే హామీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటికి రాగానే 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చామా ఇవ్వలేదా? మేము ఇచ్చామా ఇవ్వలేదా మేడం? మొదటి రోజే సంతకం పెట్టినట్లుగానే ఇచ్చామా ఇవ్వలేదా? ఏదైతే మెగా డిఎస్సీ నిర్వహిస్తామన్నామో, మెగా డిఎస్సీ నిర్వహించి ఉద్యోగాలు ఇస్తామన్నామో, ఈ రోజు 15,931 మందికి నియామక పత్రాలు అందజేసామా లేదా? ఉచిత బస్సులు ఇచ్చామా లేదా? ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చామా లేదా? ఉచిత ఇసుక అందుతుందా లేదా? పేదవాళ్ళకి ఈరోజు 3 కోట్ల అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం దొరుకుతుందా లేదా? 5 రూపాయలకి అన్నం పెడితే అపహేళన చేసి అన్నం కూడా దొరకనివ్వకుండా పేదవాడి నోటి దగ్గర కూడుని తన్నేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే, అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పటికీ పేదవాడికి అన్నం పట్టినప్పటికీ కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ పూనుకొని 175 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ప్రతి ఒక్క పేదవాడికి అన్నం పెట్టాడు. మరి వాళ్ళ రైతులు మీ పాలనలో రైతులు ఎందుకు రోడ్డెక్కారు? రైతులకి గిట్టుబాటు ధర లేదని ఈరోజు రైతులకి గిట్టుబాటు ధర దొరకలేదు, రోడ్డు ఎక్కారు. ఎక్కడెక్కారు రోడ్డు? జగన్మోహన్ రెడ్డి వెళ్తే రోడ్డు ఎక్కుతున్నారు, జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్తే రోడ్డు ఎక్కుతున్నారు. ఏ సమస్య మీద మాట్లాడటానికి వెళ్ళి ఏ సమస్య గురించి మాట్లాడుతాడో కూడా తెలియని వ్యక్తి అతను. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతన్నలు నిజంగా బాధపడి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు మొత్తం బయటికి రావాలా? రావట్లేదు కదా. ఎక్కడో జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చాడు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఒక 10 మందినో, ఒక 20 మందినో, ఒక 40 మందినో వాళ్ళ వెంట వేసుకొని వాళ్ళకి కావాల్సిన తాయిలాలు ఇచ్చి మీరు అరవంట్రా దేనికి అరుస్తున్నారో ఎవరికి తెలియదు, ఏ పంట కోసం మనం పోరాడుతున్నా ఎవరికి తెలియదు, ఏ పంట గురించి గిట్టుబాటు ధర గురించి మనం మాట్లాడుతున్నా ఎవరికి తెలియదు. చివరికి హెరిటేజ్ లో రీటైల్ స్టోర్స్ అమ్ముతారా అమ్మరా అనే విషయం కూడా తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి హెరిటేజ్ లో ఉల్లిపాయలు ఎంతకు అమ్ముతున్నారని మాట్లాడుతున్నాడు ఆయన. పోయి అంత మైండ్ నాలెడ్జ్ తోటి వెళ్ళి మాట్లాడుతున్నాడు ఆయన. పబ్లిక్ లోకి మార్కెట్ యార్డ్లకు వెళ్తాడు, టొబాకో గురించి వెళ్తాడు, టొబాకో దగ్గరికి వెళ్ళి ఆ టొబాకోని తొక్కేస్తాడు. మామిడి రైతుల గురించి వెళ్ళి మామిడి రైతుల గురించి కష్టాల గురించి తెలుసుకుంటాను వెళ్ళిన వ్యక్తి రోడ్ల మీద ముందు రోజు మామిడికాయలు పక్కగా పెట్టి 4-5 ట్రాక్టర్లు మామిడికాయలు రోడ్డు మీద వేసి తొక్కించుకుంటూ వెళ్తాడా? కడుపుకు అన్నం తిన్నా, లేకుంటే ఈరోజు పంట పండించే ఏ ఒక్క రైతన్నా సరే తను పండించిన పంట ఆ విధంగా తొక్కేస్తాడమ్మా? రైట్. ఆ విధంగా నాశనం చేస్తాడా? నిజంగా గిట్టుబాటు ధర లేకపోతే పండించిన పంట ఇంకా నలుగురికి పంచుతాడు రైతన్న, నలుగురు కడుపు నింపుతాడు రైతన్న. అంతేగాని సర్వనాశనం చేయడు పైశాచికత్వంగా ఆ పైశాచిక ఆలోచన వస్తాయంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే. అందుకే ఈ రోజు జగన్ 11లో ఉన్నాడమ్మా. కనీసం అసెంబ్లీకి కూడా రాకుండా ఈ రోజు కూడా లోకేష్ గారు నిన్న కూడా ఒక మాట చెప్పారు అసెంబ్లీలో. ఈ రోజు డిఎస్సి నియామక పత్రాలు ఇస్తున్నాం మనం. ప్రతి ఒక్క నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు వచ్చి మేము ఈ నియోజకవర్గాల నుంచి కూడా అభ్యర్థులు ఎంపిక అయ్యారు కాబట్టి మీ చేతుల ద్వారా వాళ్ళకి నియామక పత్రాలు ఇస్తే సంతోషం వ్యక్తం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా రావాలి అని చెప్పేసి జిఏడి నుంచి ఒక లెటర్ పంపిస్తే శాసనసభ్యుడే కదా, పులివెందుల ఎమ్మెల్యేనే కదా, రావాల్సిన బాధ్యత లేదా?
కనీసం మంచిలో కూడా నువ్వు పార్టిసిపేట్ చేయకపోతే ఇక నువ్వు దేనిగా శాసనసభ రైట్ పదవిని వీటికి